బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో టీ20 ప్రపంచ కప్ ఆడకూడదని నిర్ణయానికి వచ్చింది. ఐసీసీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది బంగ్లాదేశ్. భారత్లో మ్యాచ్లపై అభ్యంతరం తెలిపింది బంగ్లా ప్రభుత్వం. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ మార్చాలని పట్టుబట్టింది బంగ్లాదేశ్. ఇక భారత్లోనే వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. బెట్టు చేస్తే కొత్త జట్టుకు అవకాశం ఇస్తామని బంగ్లాకు ఐసీసీ హెచ్చరించింది. ఆడతారా, టోర్నీ నుంచి తప్పించమంటారా చెప్పాలని కూడా అల్టిమేటం జారీ చేసింది. భారత్లో ప్రపంచ కప్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఒకంత రాజకీయపరమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా అతిపెద్ద మేటి జట్టు కాదు, లేకపోతే ప్రభావం చూపేటువంటి పరిస్థితులు కూడా లేదు. దానికి తగినట్లుగా బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి ఏంటి ఒక కీలకమైనటువంటి అంశంగా టీ20 వరల్డ్ కప్లో అంత ఎఫెక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే యాజ్ యూజువల్గా బంగ్లాదేశ్ ప్లేస్లో మరొక టీం వచ్చి ఆడుతుంది కాబట్టి సో యాజ్ యూజువల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందండి? ఎలా చూడాలి దీన్ని? మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, భారత్ మీద అడిగితే బంగ్లాదేశ్ కి సముద్రం మీద అలిగినట్టు ఉంటుందని. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో దాదాపు 30 నుంచి 40% వరకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచే వస్తూ ఉంటుంది. అక్కడ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడాలని కొంత తపన పడుతూ ఉంటారనే విషయం కూడా మనం గతంలో చూస్తూ వచ్చాం. అంటే అక్కడ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించి వాళ్ళు నిర్వహించే మ్యాచ్లు కానీ మొన్న మధ్య మనం ఆస్ట్రేలియా పర్యటనకు ముందు కూడా బంగ్లాదేశ్ లో భారత్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది, కానీ ఆస్ట్రేలియాకు ప్రాధాన్యత ఇస్తే కూడా వాళ్ళు మ్యాచ్లను రద్దు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కొంత ముస్తాఫిజుర్ రెహమాన్ ఎప్పుడైతే కేకేఆర్ రిలీజ్ చేసిందో బీసీసీఐ ఆదేశాలతో, ఆ తర్వాత నుంచి కూడా కొంత బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు మన బెదిరించే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. పరోక్షంగా ఐసీసీకి వార్నింగ్ ఇస్తూనే భారత్ ను బెదిరించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అంటే తాము భారత్ లో ఆడాల్సినటువంటి మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలంటూ కూడా కొంత డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఐసీసీని బెదిరిస్తున్నప్పటికీ కూడా ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే భారత్ లో ఐసీసీకి ఉన్నటువంటి సంబంధాలు కానీ, లేదంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వల్ల ఐసీసీకి వచ్చే ఆదాయం ఉంది. అలాగే బీసీసీఐకి ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, లేదా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సహా చాలా దేశాలు సహకరించేవన్నీ కూడా మనం చూసాం. గతంలో ఆసియా కప్ సమయంలో కూడా పాకిస్తాన్ కూడా ఇటువంటి బెదిరింపులకి దిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా భారత్ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు, ఆ ఐసీసీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విషయంలో ఎన్ని బెదిరింపులు చేసినా సరే ఐసీసీ కూడా వెనక్కి తగ్గలేదు. ఇక చివరకు అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, వాస్తవానికి భారత వ్యతిరేక ఉద్యమం అనేది బంగ్లాదేశ్ లో జరుగుతుంది తప్ప బంగ్లాదేశ్ వ్యతిరేక ఉద్యమం అనేది భారత్ లో జరగటం లేదు. బంగ్లాదేశ్ లో పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి బంగ్లాదేశీలు కానీ, లేదంటే అక్కడ బెంగాలీ మాట్లాడే ముస్లింస్ విషయంలో కానీ ఎక్కడా కూడా పశ్చిమ బెంగాల్లో దాడులు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం ఎప్పుడు కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా కావాలనే ఒక రాద్ధాంతాలు, అంటే భారత్ తమ ఆటగాడిని పంపించేసింది కాబట్టి తాము కూడా ఇక్కడ ఒక సినిమా క్రియేట్ చేయాలి, ఒక అడావుడి చేయాలి అనే తపంలోనే బంగ్లాదేశ్ కనపడింది మినహా ఇక మిగిలిన అంశాల్లో ఎక్కడ కూడా అంత వాళ్ళు వాదిస్తున్నటువంటి వాదనలో కూడా పట్టెక్కడా లేదు. ఆటగాళ్లకు భద్రత అనే అంశాన్ని బంగ్లాదేశ్ పదే లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. భారత్ లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ 2008 బాంబు దాడుల తర్వాత పాకిస్తాన్ భారత్ లో పర్యటించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి దాడులు బంగ్లాదేశ్ ప్లేయర్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే వెంకట్ దీనికి సంబంధించి వాళ్ళంతా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. భారత్ సేఫెస్ట్ ప్లేస్ గానే వారి కామెంట్స్ అయితే ఇంటర్నల్గా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ ఎందుకు పొలిటికలైజ్ దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా వంత పాడుతోంది అనేటువంటి మరొక వార్త కూడా వస్తుంది కదా, వాళ్ళు ఆడకపోతే మేము కూడా ఆడమనేటువంటి బెట్టు చేస్తున్నటువంటి పరిస్థితులు, దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఇప్పుడు భారత్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లితన్ దాస్ ఉన్నాడు, అతను హిందూ, అతను భారతదేశంలో ప్రముఖ దేవాలయాన్ని కూడా కుటుంబంతో కలిసి తిరుగుతూ ఉంటాడు. దానికి సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కాలేదు. మీరు అతని పోస్టులు చూసినా గానీ అతను ఎప్పుడు కూడా భారత్ లో ఇటువంటి పరిస్థితి ఉంది, భారత్ లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అతను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అలాగే ఈ వ్యవహారం ముస్తాఫిజుర్ రెహమాన్ తప్పించిన తర్వాత అక్కడ బంగ్లాదేశ్ ఆటగాళ్ళు కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. మాజీ ఆటగాళ్ళు కానీ ఎవరు కూడా ప్రముఖ ఆటగాళ్ళుగా చెప్పుకున్నటువంటి ఎవరు కూడా దీనికి సంబంధించి వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. భారత్ అనేది ముందు నుంచి కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పబోతున్న అంశం కూడా ఇది. 2008 తర్వాత బాంబు దాడులు జరిగిన పాకిస్తాన్ ఎన్ని రకాలుగా కూడా ఇప్పుడు పుల్వామా అటాక్ కానీ, లేదంటే ఊరి అటాక్ కానీ, ఇలా ఎన్ని రకాల దాడులు జరిగినప్పటికీ కూడా పఠాన్కోట్ అటాక్ ఇవన్నీ జరిగినా కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎప్పుడు భారత్ కు వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఆసియా కప్ సమయంలో కూడా దుబాయ్ లో కూడా భారత్ వాళ్లకు సరైన గౌరవమే లభించింది. అక్కడ క్రికెట్ కంట్రోల్ బోర్డు అతి చేసింది తప్ప మిగిలిన విషయాల్లో ఎక్కడ కూడా ఆటగాళ్ళకి ఇబ్బంది కలగలేదు. కాబట్టి ఇప్పుడు
అంటే ఐసీసీ అనేది తమ మాట వినాలి అనేది బంగ్లాదేశ్ పెత్తనంగా కనపడింది. బంగ్లాదేశ్ ఐసీసీకి బంగ్లాదేశ్ వల్ల పెద్దగా వచ్చిన ఆదాయం కానీ ఒరిగినటువంటి విధానాలు కూడా ఏం లేదు. వాళ్ళ దేశ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదాయం లేక వాళ్ళు ఏదైతే ఐపీఎల్ కు ప్రత్యామ్నాయంగా వాళ్ళ ఒక లీగ్ ని తీసుకొచ్చి అక్కడ ఆడించే ప్రయత్నం చేశారు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ బీపీఎల్ అని చెప్పేసి. దాని వల్ల కూడా వాళ్ళకి ఆదాయం లేదు. ఇప్పుడు కనుక పాకిస్తాన్ ఈ మ్యాచ్లు ఉంటే అక్కడ దానికి సంబంధించి బ్రాడ్కాస్టింగ్ ఆదాయం కానీ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి వచ్చే T20 వరల్డ్ కప్ వల్ల. కానీ వాళ్ళ పట్టుదల వల్లనే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అనేది మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు భారత్ను కానీ ఐసీసీని కానీ. రేపు భవిష్యత్తులో బంగ్లాదేశ్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోతే వాళ్ళు ఏ విధంగా నష్టపోతారో కూడా పాకిస్తాన్ చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు భారత్ తో ఒక సిరీస్ ఆడినా సరే వాళ్ళ కష్టాలు కొంత తీరతాయి అనే పట్టుదలతోనే ఉంది. మొన్న చూసాం మనం ఆసియా కప్ సమయంలో కూడా వాళ్ళు ఒక ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కానీ ఆసియా కప్ సమయంలో కానీ కొంత తమ ఆటగాళ్లకు సంబంధించి భారత్ తమ దేశంలో పర్యటించాలని వాళ్ళు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి. దానికి సంబంధించి అవసరమైతే మీరు అంటే ఇతర దేశాల్లో అంటే అప్పుడు తమకు సరిహద్దుల్లో ఉన్నటువంటి గుర్గావ్ లో కానీ ఢిల్లీలో కానీ మీరు హోటల్స్ పెట్టుకోవచ్చు, మ్యాచ్ ఆడిన వెంటనే ఆటగాళ్ళని అక్కడ తీసుకెళ్లిపోవచ్చు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే చండీగఢ్ లో కూడా పెట్టుకోమని చెప్పేసి. అంటే పాకిస్తాన్ లాంటి దేశాలకి అంటే వీళ్ళకంటే కొంత అగ్రజట్టుగా ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశానికి భారత్ అవసరమైనప్పుడు బంగ్లాదేశ్ పసికోన వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా సరే దానివల్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ ఐసీసీ కానీ నష్టపోయే అవకాశం ఉండదు. వాళ్ళు ఆడకపోతే మరో జట్టు వచ్చి ఆడుతుంది, మరో జట్టుకు అవకాశం లభిస్తుంది, వాళ్ళ జట్టును ప్రోత్సహించే అవకాశం అయితే ఐసీసీకి ఉంటుంది. అంటే క్రికెట్ ప్రపంచం ఎలా చూస్తుందంటారు వెంకట్? అంటే ఇతర దేశాలతో భారత్ లాంటి నెంబర్ 1 జట్టు సేఫెస్ట్ ప్లేస్ క్రికెట్ ఆడటానికి కావచ్చు లేకపోతే పర్యటించడానికి కావచ్చు, ఇంత బాగున్నటువంటి దేశంతోనే ఇలా ఉన్నాయంటే మిగతా దేశాలతో కూడా క్రికెట్ సంబంధాలు కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బంగ్లాదేశ్ ఆలోచించాలి ఈ అంశానికి సంబంధించి అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా వెంకట్, ఆ కోణంలో చూస్తున్నారు? ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో మనకు సిరీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతున్నట్టుంది. ఆ సమయంలో ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కూడా మన వాళ్ళు కొంత చాలా జాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో ఎక్కడ కూడా ఐపీఎల్ కూడా నిర్వహించే అవకాశం చాలా దేశాల ఆటగాళ్లు కూడా భారత్ లో పర్యటించినా గానీ వాళ్ళు ఎక్కడ కూడా అప్పుడు చండీగఢ్ సమీపంలో ధర్మశాల కానీ కొన్ని చోట్ల అటు పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్నటువంటి ధర్మశాల కానీ మరికొన్ని వేదికల్లో జరుగుతున్నప్పుడు కూడా ఆటగాళ్లు ఎక్కడ కూడా భయపడలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో భద్రతను కల్పించారు, ఐపీఎల్ ను వాయిదా వేశారు, మళ్ళీ ఐపీఎల్ ను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అంటే వాళ్ళు ఒక ప్రోపగండాని క్రియేట్ చేసి ఇతర దేశాలకు కూడా భారత సేఫ్ కంట్రీ కాదు అనే దాన్ని కూడా క్రియేట్ చేసే ప్రయత్నం వాళ్ళు కొంత చేస్తూ వస్తున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నష్టపోతున్నారు. రేపొద్దున భారత్ కనుక శాసిస్తే అంటే భారత్ కనుక ఈ అంశాన్ని బీసీసీఐ కనుక ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం తీసుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గత ఏడాది మనం ఐపీఎల్ సమయంలో చూస్తే కగీసో రబాడా కొంత ఐపీఎల్ మీద కొన్ని విమర్శలు చేస్తే అతను తిరిగి జట్టుతో ఆడటానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది గుజరాత్ టైటాన్స్. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ ను రెచ్చగొట్టే విధంగా ఆడితే మాత్రం దీని పరిణామాలు అనేవి తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. ఇతర దేశాలు కూడా బంగ్లాదేశ్ తో సిరీస్లు ఆడే విషయంలో కూడా వెనకడు వేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఆడుకోవాలి, లేదంటే వాళ్ళతో శ్రీలంక ఆడుకోవాలి. శ్రీలంక కూడా భారత్ కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంకకు సంబంధించి భారత్ పూర్తి స్థాయిలో మన వరద సహాయం కానీ ఇవన్నీ కూడా అందిస్తూ వస్తుంది. అలాగే వాళ్లకు ఈ వరద నిధుల సమీకరణానికి సంబంధించి కూడా కొంత సిరీస్ కూడా నిర్వహించాలని భావిస్తుంది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ పూర్తిగా నష్టపోయే అవకాశం ఉండదు. అగ్రజట్లు ఎలాగో ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదు బంగ్లాదేశ్ కి. కాబట్టి వాళ్ళు ఎక్కువ కూడా వెస్టిండీస్ కానీ లేదంటే ఇలా చిన్న ఐర్లాండ్ ఇలా చిన్న జట్లతో ఆడుకునే పరిస్థితి ఉంది, జింబాబ్వే కానీ. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఆ జట్లతో ఆడుకోవాలి. ఇది బంగ్లాదేశ్ ను ఆర్థికంగా మరింత బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆర్థికంగా మరింత దిగజార్చే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక భారత్లో ప్రపంచ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి క్రికెట్ ప్రపంచం అయితే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి భారత్లో మాకు రక్షణ లేదు అంటూ కూడా బంగ్లాదేశ్ చెప్పడానికి సంబంధించి క్రికెట్ అభిమానులు కూడా ఒకంత ఆ జట్టు నిర్ణయానికి సంబంధించి అక్కడ దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒకంత నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్నటువంటి కీలక నిర్ణయంపై భారత్లో T20 ప్రపంచ కప్ ఆడకూడదని తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పెద్దగా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేయడం లేదనేటువంటి మాట. ఐసీసీ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ బేఖాతరు చేయడానికి సంబంధించి కూడా పూర్తిగా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. భారత్లో మ్యాచ్లపై అభ్యంతరం తెలిపింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. T20 ప్రపంచ కప్ షెడ్యూల్ మార్చాలని అయితే బంగ్లా పట్టుబట్టింది. భారత్లోనే వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదేశించినటువంటి పరిస్థితి. బెట్టు చేస్తే కొత్త జట్టుకు అవకాశం ఇస్తామని బంగ్లాకు ఐసీసీ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ఆడతారా, టోర్నీ నుంచి తప్పించమంటారా అంటూ కూడా చెప్పాలంటూ అల్టిమేటం అయితే జారీ చేసింది. ఇక భారత్లో ప్రపంచ కప్ ఆడకూడదని నిర్ణయం అయితే తీసుకుంది బంగ్లాదేశ్. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది T20 వరల్డ్ కప్ అనేది.